Hello students, how are you? I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay. In science, there is a new lesson. What? Birds, beaks, and claws. What? Birds, beaks, and claws. Okay. Color the bird. Okay, look at the picture. Look at the picture and color the bird and label the diagram. Okay. Have to write what is this you have to write here. Okay, color this picture. Okay, and next, what is this? It is a beak. And what is this? And what is this? And what is this? Clouds and feathers. Yes, we have to write these. We have to fill this. Okay, okay, okay. Let's we go to the lesson. Yes. Okay, birds have beaks, wings, feathers, feet, and claws. Birds have beaks, wings, feathers, feet, and claws. Is it right now? Yes. Let us learn more about birds and their body parts. Okay. Let us learn more about the body parts of the bird. Okay. Okay. Next, beaks of birds. First, beaks of birds. Birds do not have teeth. Birds Birds use their beaks to catch and eat food. బర్డ్స్కి టీత్ లేవు, వాటికి ఏముంటాయి? బీక్స్ ఉంటాయి. ఆ బీక్స్ తోటే ఫుడ్ని క్యాచ్ చేసి ఫుడ్ని తింటాయి అన్నమాట. ఓకేనా? దే ఆల్సో క్యారీ ట్వింగ్స్ అండ్ లీవ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ బీక్స్. దే ఆల్సో క్యారీ, అవి ఏం చేస్తాయి? చిన్న చిన్న గడ్డి పీసుల్ని ఇంకా లీవ్స్ని ఏం చేస్తాయి? క్యారీ చేస్తాయి. దేంతో? బీక్స్తో. ఏం చేస్తాయి అవి క్యారీ చేసి? వాటికి ఏం చేస్తాయి? ఇల్లు కట్టుకుంటాయి అన్నమాట. వాటికి షెల్టర్ని బిల్డ్ చేసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ seed eating birds. Seed eating birds such as sparrows and pigeons, crocknuts, and seeds with their short, hard, and pointed beak. Sparrow. Look at the sparrow. Sparrows, pigeons ఏం చేస్తాయి? నట్స్ని ఇంకా సీడ్స్ని ఏం చేస్తాయి? తింటాయి అన్నమాట. ఎలా తింటాయి? క్రాక్ చేసి తింటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి? తనకున్న షార్ప్గా హార్డ్గా ఉన్న పాయింటెడ్ బీక్తో ఏం చేస్తాయి? నట్స్ని, సీడ్స్ని తింటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, నెక్టర్ ఫీడింగ్ బర్డ్స్. డూ యూ నో నెక్టర్ ఫీడింగ్ బర్డ్స్? ఎస్, నెక్టర్ ఫీడింగ్ బర్డ్స్ మీకు తెలుసు కదా. నెక్టర్ అంటే ఏంటి? ఫ్లవర్లో ఉండే ఒక ఫుడ్ ఐటమ్. నెక్టర్స్ని ఏం తింటాయి? బటర్ఫ్లైస్. ఎస్, బటర్ఫ్లైస్ ఇవన్నీ ఏం తింటాయి? నెక్టర్స్ని, ఫ్లవర్లో ఉండే నెక్టర్ అనే ఫుడ్ ఐటమ్ని తింటాయి కదా. ఎస్, కొన్ని బర్డ్స్ కూడా ఫ్లవర్లో ఉండే నెక్టర్స్ని తింటాయి అనమాట. ఏం బర్డ్స్ చూద్దామా? నెక్టర్ ఫీడింగ్ బర్డ్స్ సచ్ యాజ్ hummingbirds. Look at there. What is this? This is a hummingbird. Yes, hummingbird such as hummingbird suck nectar from flowers with a long tube like a pointed beak. చూడండి, ఇక్కడ హమ్మింగ్ బర్డ్కి లాంగ్ ట్యూబ్ లాగా ఒక పాయింటెడ్ బీక్ ఉంది కదా. ఆ బీక్ని ఫ్లవర్ లోపల ఉన్న నెక్టర్స్ని ఫీడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, fruit eating birds. What? Fruit eating birds such as parrot pick and grind fruits and seeds with the short and rounded beaks. Parrot. Look at the parrot beak చూడండి ఎలా ఉందో. ఎస్, ఇలా రౌండ్ ఇలా తిరిగి ఉంది చూడండి ఒకసారి ఇక్కడ. ఎస్, అవి ఏం చేస్తాయి? అవి బాగా హార్డ్గా ఉంటాయి అన్నమాట. హార్డ్గా ఉంటాయి. ఏం చేస్తాయి? దాంతో ఫ్రూట్ని తింటాయి అన్నమాట. ఏంటి? ప్యారెట్స్. అండ్ నెక్స్ట్ picking birds such as woodpecker use their strong and pointed beak to make hole
in hard woody tree trunk and pull out insects from their hole. Look at what is this? Is this is woodpecker. woodpecker చూడండి పిక్చర్లో woodpecker ఎలా ఉందో. ఎస్ woodpecker అది. woodpecker ఏం చేస్తుంది, దానికి ఉన్న షార్ప్ పాయింటెడ్ బీక్తో ఏం చేస్తుంది, స్ట్రాంగ్ బీక్తో ట్రంక్స్ ఉంటాయి కదా, ట్రీ ట్రంక్స్, ఆ ట్రంక్స్లో హోల్ చేస్తుంది. హోల్ చేసి ఆ ట్రంక్ లోపల ఉన్న ఇన్సెక్ట్స్ని ఏం చేస్తుంది, బయటికి లాగి ఆ ఇన్సెక్ట్స్ని తింటుంది అనమాట. ఎవరు, woodpecker. నెక్స్ట్ వాటర్ బర్డ్స్. నెక్స్ట్ ఏంటి, వాటర్ బర్డ్స్ such as sorry I forgot, there is a flesh eating birds. Look at there is a flesh eating birds such as eagle and vulture cut and tear flesh with a short and strong and hooked beak. ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ ఉంటాయి కదా కొన్ని, వల్చరు, ఈగలు, ఇవేం చేస్తాయి, ఫ్లెష్ తింటాయి అన్నమాట. ఆ బర్డ్స్ ఎలా ఉంటాయి, వాటి చూడండి ఇక్కడ పిక్చర్లో. ఎస్ ఇదిగో వల్చర్ ఇక్కడ. ఎస్ వాటి బీక్ ఎలా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఎస్ అండ్ నెక్స్ట్ హియర్ ఈజ్ వాటర్ బర్డ్స్ సచ్ యాజ్ డక్, క్యాచ్ ఫిష్ అండ్ worms with their broad and flat beak. డక్ చూడండి ఇక్కడ, డక్ ఏం చేస్తుంది, ఇక్కడ పిక్చర్లో చూడండి డక్ ఏం చేస్తుంది, దాని బీక్ చూడండి ఎలా ఉందో, ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంది, అవునా కదా, ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంది. ఆ బీక్తో ఏం చేస్తుంది, ఫిషెస్ని ఇంకా వామ్స్ ఉంటాయి కదా, ఎర్త్ వామ్స్ని, వీటిని ఏం చేస్తుంది, తింటుంది అనమాట. ఎవరు, డక్. అండ్ నెక్స్ట్ ఫిష్ ఈటింగ్ బర్డ్స్. వాట్, ఫిష్ ఈటింగ్ బర్డ్స్ సచ్ యాజ్ pelicans catch fish, frogs and crabs with a broad, long and sharp edged beak. బ్రాడ్, ఇది చూడండి ఇక్కడ, ఇదేంటి, పెలికాన్ కదా, పిక్చర్ చూసారు కదా, దాని బీక్ ఎలా ఉంది, బాగా లాంగ్గా ఉంది, అవునా కదా, చూడండి బాగా లాంగ్గా ఉంది, ఎడ్జ్ చూడండి ఎంత షార్ప్గా ఉందో. ఎస్ ఈ బీక్తో ఏం చేస్తుంది, ఫిషెస్ని, ఫ్రాగ్స్ని, ఇంకా క్రాబ్స్ ఉంటాయి కదా, క్రాబ్స్ని వీటన్నిటిని ఏం చేస్తుంది, క్యాచ్ చేసి తన ఫుడ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, లుక్ ఎట్ ఆన్ ద కీవర్డ్ బాక్స్. నెక్టర్, ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం కదా, నెక్టర్ అంటే ఏంటి, ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ఏ ఫ్లవర్. స్వీట్ లిక్విడ్ అక్కడి నుంచి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఫ్లవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, లుక్ ఎట్ ఆన్ ద ఆరెంజ్ కలర్ బాక్స్. Duck is this type of bird. Which type of bird, duck, water bird or picking bird or flesh eating bird? It is a water bird. Who, duck is a water bird. And this is the today's lesson. I hope you all are understand this lesson. We will discuss the next remaining part in next class. Thank you all of you. Read this lesson again and again and underline the hard words. Thank you all of you.